నక్కపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద నక్కపల్లి మండల దస్తావేజీ లేఖరుల పెన్ డౌన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ దస్తావేజీ లేఖలను తీసేసి ఈ వ్యవస్థని ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం 396 జీవో ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈ జీవో వలన రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలు వీధిని పడుతున్నాయి. వాళ్ళకి బతుకు తెరువు కోల్పోతున్నారు. అందుచేత ప్రభుత్వం వెంటనే ఆ 396 జీవోను ఉపసంహరించుకొని ఆ లేఖర్లకి భరోసా ఇచ్చి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ జరగాలి. ఈ ప్రైవేటు పరం చేయడం వలన అన్యాయాలు ఎక్కువ జరుగుతున్నాయి. పేద ప్రజలు అన్యాయమైపోతారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే 396 జీవోని రద్దు చేయాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిన్న అనగా 30/6/2024 జీవో నెంబరు 396 అని ఒక జీవో ఇచ్చి ఉన్నారు. ఆ జీవో యొక్క ఉద్దేశం ఏంటంటే, దస్తావేజీ లేఖలతో పని లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలందు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా దస్తావేజులు రెడీ చేయిస్తామనే ఆలోచనతో ఈ జీవో ఇవ్వడం జరిగింది. దీని మీద మేము ఈ జీవోని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. మేము ఈ డాక్యుమెంట్ రాసుకుంటూ వృత్తి సాగిస్తున్నాం, కానీ ప్రభుత్వం వారు మాకు ఏ రోజు కూడా ₹1 కూడా మాకు ఎటువంటి జీతభత్యాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజలు ఏదైతే ఇస్తున్నారో మినిమం సర్వీస్ ఛార్జీ తోటి మేము పని చేసుకుంటూ బతుకుతున్నాం, కానీ ఏ రోజు కూడా మా వల్ల ప్రభుత్వానికి ఎటువంటి హాని లేదు. మరి ఈ జీవోలు విడుదల చేసి మమ్మల్ని ఎందుకు రోడ్డు పాలు చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. అసలు క్షేత్రస్థాయిలో డాక్యుమెంట్లు ఎలా ప్రిపేర్ చేస్తారో ప్రభుత్వం వారికి ఏమన్నా అవగాహన ఉందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్లు ఏం చూసుకోవాలి, ఆధార్ కార్డులు ఏం చూసుకోవాలి, దానికి సంబంధించిన ఏవేంటి జతపరచబడేవి ఏవేంటి చూసుకోవాలి, అంతా మాకైతే అవగాహన ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి మాకు అవగాహన ఉంటుంది. మీరు కొత్తగా పెట్టే వాళ్ళ వల్ల ప్రజలకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఎంతో ఉంది. ముఖ్యంగా మీరు ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం వారిని నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది రైటర్లు ఉన్నారు. వాళ్ళ అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అలాగే డిటిపి ఆపరేటర్లు ఉన్నారు, స్టాంపు వెండర్లు ఉన్నారు, అలాగే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు. వీళ్ళందరూ కలిసి మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాము. డాక్యుమెంట్ రైటింగ్ సంఘం అనేది ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ రైటింగ్ సంఘం తరఫున పెదగంట నుంచి మాట్లాడుతున్నాం. ప్రభుత్వం నూతనంగా 396 జీవోని అమలుపరచడానికి సన్నాహాలు చేస్తుంది. ఆ 396 జీవో వల్ల ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇంతవరకు డాక్యుమెంట్ రైట్లు తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియను వారు డైరెక్ట్గా ఫ్రంట్ ఆఫీస్ అని ఒకటి ఓపెన్ చేసి దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం అనేది దాని తాలూకా ముఖ్య ఉద్దేశం. దానివల్ల ప్రజలకు చాలా నష్టం జరగడంతో పాటు అది ఆర్టీఓ చలన కాదండి, అంత ఈజీ కాదు. ఒక డాక్యుమెంట్ కోర్టులో ఉంటుంది వాల్యూ. అది ఏదైనా డాక్యుమెంట్ తప్పు వచ్చిందంటే కోర్టు చుట్టూ చక్కర్లు జరగాలి. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇది మరొకసారి పునరాలోచించి ప్రభుత్వం మరి మా జీవోని సవరించి అలాంటి జీవోని రద్దు చేసి మాకు డాక్యుమెంట్ రైట్లు ఇంతవరకు అనుభవం ఉన్న వ్యక్తులందరికీ కూడా లైసెన్సులు రద్దు చేసి వాళ్ళందరినీ పరిశీలించి వాళ్ళకి లైసెన్సులు జారీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగులు అయ్యే అవకాశం ఉంది. లక్షల మంది ఈ వృత్తిని నమ్ముకుని ఉన్నాం. ఈ వృత్తి వల్ల చాలా మంది మాతో పాటు మా అసిస్టెంట్లు కానీ అందరూ కూడా చాలా ఉపాధి పొందుతున్నారు. ఇది సడన్ గా ఇలా రద్దు చేయడం వల్ల అందరూ రోడ్డును పడి నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉంది. దీని గురించి మరొకసారి ఆలోచించి ఆ జీవోను రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకేనా? సోదర దస్తావేజీకి ముందుగా నా నమస్సంజలి తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర దస్తావేజీల సంఘం ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంఘం ఏం ఆదేశిస్తే
దాన్ని లేఖరులందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి. పాటించే లక్షణం మన దస్తవ లేఖరులోనే ఉంది. ఎందుకంటే ఏ సబ్ ఆఫీసులో ఎవరున్నారో ఎవరికి తెలిసినా తెలియకపోయినా సంఘం ఆదేశిస్తే ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఆ సంఘం ఆదేశాన్ని పట్టుకుని అక్కడ కానీ ఎమ్మంటే ఫ్లెక్సీ కట్టి అక్కడ ధర్నా చేస్తున్నారు, పెండౌన్ చేయమంటే చేస్తున్నారు. మొన్న అందరికీ మెమోరాండాలు ఇవ్వమన్నాం, అందరూ మెమోరాండాలు ఇచ్చారు, ప్రతి ఆఫీసులో ఇచ్చారు. కానీ అదే దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళ జీవో 396 మీద చాలా భయంకరమైన రిజల్ట్ రాబోతోందని ఉన్న చివరి ఆయుధం కూడా ఇదే, మనకి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. నేను 92, 91లో నేను ఆఫీస్కి వచ్చాను. ఇవాళకి వచ్చి దగ్గర దగ్గర 33, 34 సంవత్సరాలు అవుతుంది. కానీ నాకు తెలిసింది ఒక 30% మాత్రమే ఇవాళకి. ఇంకా నేను నేర్చుకోవాల్సింది 70% ఉంది సబ్జెక్టు. అటువంటి అగాధం ఉన్న సబ్జెక్టులు ఇవి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒకటి చాలా కష్టాలతో కూడుకున్న పని ఇది. ఎందుకంటే కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దానికి నిబద్ధత కావాలి. అది గవర్నమెంట్ సెక్టార్లోనే ఉండాలి. ప్రైవేట్ సెక్టార్కి ఇస్తే అది దుర్వినియోగం అవడానికి 100కి 100 పాళ్ళు అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రజల భద్రత కలిగించడం ఒకటి, మనం రక్షించడం ఒకటి. ఇక్కడ 2 విధానాల మీద మనం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 20 నుంచి 37 వరకు దస్తావేజ్ చేయట్లేదు. మీరందరూ మాకు సహకరించండి మీ కస్టమర్లకు మీరు చెప్పుకోవాల్సిందే. నా కస్టమర్ వినడు అనే మాట లేదు ఇక్కడ. అటువంటి మాటలకు కానీ చేతలకి అవకాశం లేవు. మనం ఎటువంటి పరిస్థితుల్లో 100% ఈ పెండౌన్ని సక్సెస్ చేస్తేనే 1వ తారీఖు ఆఫీసులకు వస్తాం. లేకపోతే 1వ తారీఖున అసలు రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు వచ్చేస్తాయి. అప్పుడు మనం ఏం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు 10 రోజుల ముందు మనం కష్టం పట్టడం కనుక ఆపితే తర్వాత జీవితకాలం మనం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాడు మనం తీసుకుంటాడో లేదో తెలియదు, వాడు ఏం చేస్తాడో చెప్పట్లేదు. మీకు మంచి చేస్తామంటాడు, ఏం మంచి చేస్తాడో కూడా మనకు తెలియదు. సో విధి లేని పరిస్థితుల్లో లాంగ్ టర్మ్, ఎందుకంటే దస్తవ లేఖల వృత్తిలో ఇది ఫస్ట్ టైం 11 రోజులు సమయం ప్రకటించడం అనేది మాటలు కాదు. దీన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ప్రతి రైటర్కి, ప్రతి డీడీపీ ఆపరేటర్కి, ఇక్కడ ఈ వృత్తి మీద బతికే ప్రతి వ్యక్తికి అవసరం ఉంది. ఎవరో ఇవాళ నాకు లేదు, ఫీడింగ్ లేదు, నేను ఇవాళ దస్తవ రాయాలి, నాకు డబ్బులు లేవు ఇంట్లో కంటే, మరి రేపు 10 రోజుల తర్వాత పూర్తిగా నేను ఆఫీస్కి రావద్దంటే నువ్వేం చేయగలుగుతావు? సంవత్సరాల తరపు నేను ఆఫీస్కి దూరం చేస్తే మనం ఏం చేస్తాం? మనకి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. మనం ఈ చెట్టు కింద ఈ ఆఫీసులు నమ్ముకునే బతుకుతున్నాం. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి బతకలేం. మనకు ఆల్టర్నేటివ్ లేదు. కంపల్సరీగా మనం ఈ చెట్టు కింద ఈ ఆఫీస్ నీళ్ళలో బతకాల్సిన వాళ్ళమే. మనకున్న ఆప్షన్ ఇంకోటి లేదు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమ్మెని 100% సక్సెస్ చేయాల్సిందే. దీంట్లో మరి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లకి నాయకులకి చెప్తున్నాం, అందరూ అవేర్నెస్ తీసుకోవాలని. ఒకళ్ళు చెప్తారు నాకు ఎవరో తెలియదో చెప్పదని. నాకు ఎవరో తెలియదని చెప్పడానికి అసలు క్వశ్చన్ లేదు. దాంట్లో నాకు తెలియదు అనే మాట లేదు. నీకు దస్తవాలు రాయడం అంటూ వస్తే నువ్వు దస్తవ లేఖరు అయితే నువ్వు తెలుసుకోవాల్సిందే. దీంట్లో ఆల్టర్నేటివ్ లేదు. నాకెవరో పిలవలేదు, నాకెవరో చెప్పలేదు అనే మాటలు అసలు తీసేయండి డిక్షనరీలోంచి. ఆ మాటలు ఎవరో మాట్లాడడానికి కూడా లేదు ఇక్కడ. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా దస్తవ లేఖ పెట్టకుండా ఉంటానికే ప్రయత్నించాలి. ఒక ఆడు పెడుతున్నాడు ఈడు పెడుతున్నాడు అని కాదు. 20వ తారీఖు నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి సంబంధించిన సబ్జెక్టు ఎవ్వరు కొట్టాల్సి వచ్చినా సరే ఆ ఆఫీసులన్నీ కూడా క్లోజ్ చేసేయాలి. సో నా యందు దయ ఉంచి ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకుంటారా, లేకపోతే విజ్ఞాపన అనుకుంటారా, మీరు ఏదన్నా అనుకోండి. కానీ దయ ఉంచి 100% పెండౌన్ని సక్సెస్ చేసి తీరాలని కోరుకుంటూ, మరి మిగిలిన వర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ మానవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేసిన జీవో నంబర్ 396ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర దస్తావేజు లేఖలు సమైక్య సంఘం పిలుపు మేరకు పెండౌన్ పిలుపు మేరకు తేదీ 27/2026 నుండి 31/7/2026 వరకు ముప్పిరి దస్తావేజు లేఖలందుకు పెండౌన్ కార్యక్రమం చేయటకు నిర్ణయము. 396 విషయం తెలియలేదు, మాకు సహకరించలేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ అదే, ఇది మన కుటుంబం. ఇదే ఆయన పిలిచలేదు, మేమేంటి పోలా, మాకు చెప్పలేదు, ఇవన్నీ పక్కన పెట్టేసి భవిష్యత్తు మంది పార్టీలకు
చేయకుండా ఆపాలి ఆపాలి రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలి ఆపాలి జీవో నెంబర్ 396 వెంటనే దస్తావేజులేఖల ఐక్యత. తప్పకుండానండి. నేను గవర్నమెంట్ దృష్టి కూడా ఇంకోటి స్పీకర్ గారికి ఇచ్చారు. తర్వాత బీజేపీ విష్ణు కుమార్ రాజు కూడా ఒకటి ఇవ్వండి. ఎందుకంటే ఆల్ పార్టీస్ కవర్ అవుతాయి. జనసేన నుంచి నేను లెటర్ రాస్తాను, తెలుగుదేశం నుంచి విష్ణు కుమార్ రాజు కూడా ఇవ్వండి. బాగా ఫ్లోర్ లెటర్ కాబట్టి తప్పకుండా దస్తావేజులేఖల ఐక్యత. ఆర్ఎస్కే సెంటర్లను వెంటనే అందరూ జాయిన్ అవుతారు. మాట్లాడుతూ చెప్పండి. దస్తావేజులేఖల ఐక్యత. దస్తావేజులేఖల ఐక్యత. 396 జీవోని 300 సేవా కేంద్రాలని